ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే, ఒక పాలిటిక్స్‌లో మనం ఒకటి మర్చిపోకూడదు. అక్కడ ప్రకాష్ రెడ్డి గారికి, మీకు దయాకర్ గారికి తెలుసు. నరేంద్ర మోడీని అటాక్ చేశారు కాంగ్రెస్ పార్టీ 2002 నుంచి. మీకు జ్ఞాపకం ఉన్నది కదా! అవును. గుజరాత్ ప్రధానమంత్రి అవ్వడం. ఈవేళ రాహుల్ గాంధీ మీద నేను తప్పకుండా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎవరైనా అధికారంలో ఉన్నారంటే వాళ్ళు ఏదో జీనియసెస్ అనుకోవటం కరెక్ట్ కాదు. ఉమ్. ఈవేళ నరేంద్ర మోడీ ఒక ప్రాంతీయ ముఖ్యమంత్రి, నేషనల్ ఫిగర్ ఎవరు చేశారు? దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరు ఆ రోజు న్యూస్ పేపర్లు తెప్పించి చదవండి. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా క్వైట్గా కూర్చునే మనిషి మీద విశేషంగా అతని మీద పడిపోయి తిట్టేస్తే మొండిగా అయిపోయారు. ఉమ్. నేను చెప్పింది ఈవేళ అంత మంచి ఆలోచన ఉంటే అధికారంలో ఉన్నవాడికి రిపీటెడ్గా ఎలక్షన్లు అయిపోతాయి. పొరపాటు పొరపాటు సలహాలు వస్తే దెబ్బతింటారు. నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నాడు ఈ వకాఫ్ కేసులో? అసలు నిన్న సగం కొట్టిపోయాడు. ఈవేళ మర్యాద కాగేది. అయితే ఎవరు తప్పని? మోడీ తప్పంటలేదే. ఆయన సలహాదారు, ఆయన లా మినిస్టర్ పడుకున్నారా అంటానే. ఇలాంటి వస్తుంది. తప్పకుండా ఇలాంటి కేసెస్ వల్ల ఉపయోగం లేదు. ఏది ఈడీ వల్ల. ఎస్, తప్పు చేశారు, ప్రాపర్టీ సీజ్ చేసి అమ్మేయండి, ఫినిష్. అదేదో జైలుకి తీసుకెళ్ళాం, పెట్టాం. అంటే ప్రజలు ఆ స్టేజ్ అయిపోయింది. భారతదేశంలో చాలా గట్టి స్కిల్ వచ్చింది. కరప్షన్గా చూడలేదు, మిగతా విషయాలు కూడా చూస్తున్నారు సాడ్గా. అందువల్ల తప్పకుండా బీజేపీ కొన్ని విషయాల్లో అంటే వాళ్ళ దేశ రాజకీయాల్లో కాదు, వాళ్ళ దేశ రాజకీయాల్లో అవినీతి అనేది ఒక అంశం కాదన్నా. ఇప్పుడు అఖిలేష్ ఏమంటాడు, ఈడీ తీసేయండి అంటాడు. ఆయన అవినీతిని లీగల్ చేయండి అని అడిగినా ఆశ్చర్యపోకర్లా. అది ఒక పెద్ద ఇష్యూ. ప్రజల్లో కరప్షన్ పనిచేయదంటాం కరెక్ట్ కాదు. ప్రజల్లో కరప్షన్ గా ఉన్న మనిషి మీద ఒక 5%, 10% దెబ్బ కొడతానికి చూస్తూ ఉంటా. అది మాత్రం నేను ఒప్పుకోను. తప్పకుండా ఆ మనిషి క్లీన్ గా ఉంటే. ఎందుకన్నానంటే ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అంటే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఆల్టర్నేటివ్ లేదు కదా. 2019కి చంద్రబాబు నాయుడు మీద అప్పుడు వ్యతిరేకంగా ఎవరున్నారు? లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఇంకో ప్రాంతీయ పార్టీ వస్తే బీహార్ లాగా అవుతుంది. నేను మల్టిపుల్ ప్రాంతీయ పార్టీ వచ్చిన చోట ఒక రకంగా ఉంటాను. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదన్నాం. ఆయన చరిత్ర చక్కగా చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ తీసేయాలంటే వాళ్ళు తీసే శక్తి లేదు, విధానం లేదు. ఆ ప్రాంతీయ పార్టీని బీజేపీ నొక్కేస్తుంది. సో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎవరు సాయం చేస్తున్నారు? బీజేపీ సాయం చేస్తారు. ఓకే, సో బీజేపీయే కాంగ్రెస్ పార్టీకి సహాయం చేస్తోంది. అంటే తెలంగాణలో కేటీఆర్ ఏదైతే కామెంట్ చేశారో అది ఒక రకంగా నిజం ఒప్పుకుంటున్నారు. అది కానీ అవి ఒక చిన్న సెంటెన్స్ ఏంటంటే, ప్రాంతీయ పార్టీ కూడా కొన్ని పద్ధతులు కేర్ఫుల్ గా ఉంటే వాళ్ళ సర్వైవల్ 95% గ్యారంటీ ఎలా ఉంటారు. అంటే కాదు, మీరు చెప్పిన దాంట్లో ప్రాంతీయ పార్టీల సర్వైవల్ కూడా ఇనేవే జాతీయ పార్టీల మీద ఆధారపడే ఉంటాయి కదా, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ మీద. నేను రిషి గారు నేను ఇంకొకటి గుర్తు చేస్తాను సార్. ఈ దేశంలో మొదటి ఎన్నికలు 1951 లో జరిగితే ఒక 20 ప్రాంతీయ పార్టీలు గెలిచాయి సార్. 20 ప్రాంతీయ పార్టీలు గెలిచినాయి ఆ కాలంలో. జస్టిస్ పార్టీ, స్వతంత్ర పార్టీ నుంచి మొదలు పెడితే కృషి కామగార్ పార్టీతో మొదలు పెడితే రామరాజ్య పరిషత్, హిందూ మహాసభ, జనసంఘ్ పార్టీ, ఇట్లా ఒక 20 పార్టీల గ్రూపులు గెలిచే ఆ కాలంలో ప్రాంతీయ పార్టీలు. అవన్నీ ఏమైనా